మ్యామ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవటం హెల్తీ అయినా? అంటే ఈ మధ్య కొన్ని రూల్స్ వచ్చినాయని మేము విన్నాము. యాహ్! సో, ఏఆర్‌టీ లా ఒకటి 2022లో రిలీజ్ చేశారండి. దీని ప్రకారం 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఐవీఎఫ్ చేయడానికి లేదు. 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ చేయడానికి లేదు. సరగేసీకైనా కూడా సేమ్ రూల్స్ అనేవి అప్లై అవుతుంది. 21 బిలో చేయడానికి లేదు, 50+ చేయడానికి లేదు. ఈ లోపే పిల్లల్ని కనాలి. ఓకే. ఆ మధ్య గుంటూరులో చూసాం కదా, 80 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్‌కి కూడా బేబీస్ పుట్టారు. మరి అప్పుడేం కాలేదు కదా, హెల్తీగానే ఉంది కదా బేబీ? అప్పటికి రూల్ ఇంకా పెట్టలేదండి. అండ్ ఈ రూల్ పెడుతుంది బేబీ హెల్త్ గురించి కాదు. ఇప్పుడు వాళ్ళు కన్నారు, తర్వాత వాళ్ళకేమన్నా అవుతుంది. హూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ కిడ్స్? ఆ డాక్టర్ వచ్చి పెంచదు కదా, మరి ఎవరు పెంచాలి? సో మనం పిల్లల్ని తీసుకొస్తున్నాము ఈ లోకంలోకి అన్నప్పుడు మనకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. మన తర్వాత వాళ్ళని ఎవరు చూడాలి, ఎవరు పెంచాలి? సో దానికి ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కోసము ఇంపార్టెంట్, పుట్టబోయే వాళ్ళ కోసం కూడా ఇంపార్టెంట్ కదా. కంటే సరిపోదు కదా, వాళ్ళని పెంచగలగాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలగాలి, వాళ్ళని ఆడిపించగలగాలి. వాళ్ళకి పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి పేరెంట్స్ సపోర్ట్ అవసరమైనప్పుడు వీళ్ళకి ఓపిక లేక హెల్త్ ఇష్యూస్తో ఉంటే అది ప్రాబ్లమే ఖచ్చితంగా. డెఫినెట్లీ. మ్యామ్ కడుపులో నీటి బుడగలు వస్తే కూడా బేబీస్ పుట్టరు అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం నిజంగానే వస్తుందా? దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? సో నీటి బుడగల్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి. పీసీఓడిలో కూడా ఉండేవి నీటి బుడగలే, బట్ అవి మల్టిపుల్ సిస్ట్స్ ఉంటాయి. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. అంటే టైంకి పీరియడ్స్ రావు, టైంకి ఎగ్ రిలీజ్ అవ్వదు. కొంతమందికి ఒకటే సిస్ట్ ఉంటుంది, ఒట్టి వాటరే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మందులతో కరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 5 సెంటీమీటర్ దాటింది, 7-8 సెంటీమీటర్స్ అంత పెద్ద సిస్ట్ అయితేనే ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. లేదంటే మందులతోనే మేనేజ్ చేయగలం. 2-3 నెలల్లో కరిగిపోతుంది పూర్తిగా. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే గర్భసంచి లోపల పెరగాల్సిన పొర అండాశయం లోపల పెరుగుతుందన్నమాట. ఇలాంటిది ఉన్నప్పుడు మాత్రం మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, ఓవరీస్లో ఎగ్స్ అనేవి తగ్గుతాయి. కొంతమందికి అవి అండాశయం బయట అంటే ఇంటెస్టైన్స్తో కూడా అటాచ్ అయ్యి అలా కూడా పెరగవచ్చు. ఇలాంటి వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్ టైంలో. భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వీలైనంత తొందరగా ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేయాలి. పెళ్లి కాని వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోజ్ అయితే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళమని కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్రానిక్ కండిషన్. మనం సర్జరీ చేసినా 100% క్యూర్ అయిపోతుందని చెప్పడానికి లేదు. 2 ఇయర్స్లో 50% రికరెన్స్ రేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు సర్జరీస్కి వాటికి వెళ్ళే ముందు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకొని అండాల్ని దాచిపెట్టుకుంటే తర్వాత ఒకవేళ కండిషన్ ఇంకా సివియర్ అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడానికి ఒక బ్యాకప్ ఆప్షన్ అనేది ఉంటుంది. డాక్టర్, పెళ్లి కాని అమ్మాయిలే చాలామంది అబార్షన్స్ చేయించుకుంటున్నారు. దానివల్ల పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? సో చాలామంది అండి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డము, 10 మందికి తెలుస్తుందని భయపడో, అసలు ఎలాంటి టెస్ట్లు చేసుకోకుండా, డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా మెడికల్ షాప్లో మందులు తీసుకొని మింగేస్తుంటారు. దాని తర్వాత వాళ్ళు రివ్యూ కూడా వెళ్ళరు. సో అది పూర్తిగా క్లియర్ అయిందో లేదో కూడా మనకు తెలియదు. అది మొత్తం క్లియర్ అవ్వలేదు, లోపల మిగిలిపోయింది, గర్భసంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది బయటికి వెళ్తారు, ఎవరో ఆర్ఎంపీ దగ్గర, ఎవరో ఆంటీ దగ్గర క్లీనింగ్ చేయించుకుంటారు, సరిగ్గా చేయలేదు, ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, గర్భసంచి పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకవేళ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని మొత్తం క్లియర్ అయ్యేలా తీసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. 1-2 సార్లు మిస్క్యారీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో మిస్క్యారేజ్కి మోస్ట్ కామన్ కాజ్ అనేది జెనెటిక్ ఇష్యూ. సో మిస్క్యారేజ్ అవ్వడానికి మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ ఇష్యూ. అంటే ఆ పర్టికులర్ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ హెల్తీగా లేదు, లేదా ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేసిన స్పర్మ్ హెల్తీగా లేదు, సో ఏర్పడిన పిండం కూడా హెల్తీగా లేదనుకోండి. ఇలాంటప్పుడు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ టైమ్స్ మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కంపల్సరీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంతమందికి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ ఉంటాయి. అంటే ఇది ప్రెగ్నెన్సీలో మాత్రమే యూజువల్గా బయటపడుతుంది. సో బ్లడ్ అనేది లోపల క్లాట్ అయినప్పుడు బేబీకి రక్త సరఫరా జరగక కూడా అబార్షన్లు అయ్యే ఛాన్స్ ఉంటాయి.
కొంతమందికి హై బీపీ ఉంది, హై షుగర్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్లో లేదు. ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ మిస్క్యారేజ్ అవ్వడానికి. కొంతమందికి గర్భసంచి షేప్ సరిగ్గా లేదు, లోపల గోడ లాంటిది ఏమైనా ఉంది అంటే సెప్టమ్ అంటాము, ఇలాంటిది ఏమన్నా ఉన్నా కూడా మిస్క్యారేజెస్ అవ్వచ్చు. మరి కొంతమందికి స్పర్మ్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం మిస్క్యారేజ్ అనగానే యూజువల్గా అమ్మాయికి సంబంధించిన ప్రాబ్లం, అమ్మాయిలో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనుకుంటాం. కానీ ప్రెగ్నెంట్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ మంచిగా జరగడానికి ఎగ్, స్పర్మ్ బోత్ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. 50% కాంట్రిబ్యూషన్ ఎగ్ నుంచి ఉంటే 50% కాంట్రిబ్యూషన్ స్పర్మ్ నుంచి ఉంటుంది. సో అబార్షన్ అయింది అంటే తల్లికి ఎన్ని టెస్టులు చేస్తామో హస్బెండ్కి కూడా చెయ్యాలి. ఒకవేళ స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు అన్నా కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటిది ఏమన్నా ఉంది, ట్రీటింగ్ ద హస్బెండ్ అంటే హస్బెండ్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, వ్యారికోసీల్ ఉంది, లేదా తనకు అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, ఆయన హెల్త్ బాగాలేదు, ఒబేస్ ఉన్నారు, ఇలాంటివి ఏమో ఉన్నప్పుడు హస్బెండ్ హెల్త్ ఇంప్రూవ్ చేసినా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ పెరుగుతాయి. మ్యామ్, ఫైబ్రాయిడ్స్, గర్భసంచి లోపల గడ్డలు, ఇలా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? సో గర్భసంచి లోపల గడ్డలండి చాలా కామన్. చాలా చిన్న ఏజ్లో కూడా చూస్తాము, పెద్ద ఏజ్లో కూడా చూస్తాము. అది గర్భసంచి లోపల పొరని తాకుతున్నప్పుడు మాత్రమే అది ప్రెగ్నెన్సీని హిండర్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా చాలా పెద్ద సైజ్ 8 సెంటీమీటర్ 9 సెంటీమీటర్ ఇలా ఉంది, గర్భసంచి లోపల ఉంది, ఇలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి అడ్డుకోవచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీ అందుతుంది కానీ నిలవదు, మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కానీ అన్ని ఫైబ్రాయిడ్స్కి మేము సర్జరీ అనేది అడ్వైస్ చేయం. చాలా పెద్ద సైజులో ఉంది, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే బాగా కడుపు నొప్పి వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చెప్తాం. చిన్న ఫైబ్రాయిడ్ అక్కడెక్కడో దూరంగా ఉంది, గర్భసంచి బయట ఉంది, అలాంటప్పుడు దాన్ని ముట్టుకోవాల్సిన పని లేదు. రెగ్యులర్ ఫాలోఅప్స్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది.